ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే మధ్య టామ్ అండ్ జెర్రీ ఫైట్ నిత్యకృత్యంగా మారింది. ఎన్నికల ముందు వరకు ఒకే పార్టీలో ఉన్న నేతలు ఆ తర్వాత ప్రత్యర్థులుగా మారారు. వారిలో ఒకరు ఇప్పుడు ఎమ్మెల్యే కావడాన్ని మరో మాజీ ఎమ్మెల్యే జీర్ణించుకోలేకపోతున్నారట. దీంతో ఎమ్మెల్యేపై ఆధిపత్య పోరాటాన్ని కొనసాగించేందుకు ఆ మాజీ చేస్తున్న ఎత్తులన్నీ చిత్తవుతూ ఉండడంతో అనుచరగణం ఉక్కిరిబిక్కిరవుతోందట. మాజీ ఎమ్మెల్యేతో సహా క్యాడర్ కూడా పీకల్లోతు ఊబిలోకి ఇరుక్కుని కేసులు పాలవుతోందట. ఇంతకీ ఈ టామ్ అండ్ జెర్రీ ఫైట్ ఎక్కడ? ఎవరా ఇద్దరు? లెట్స్ వాచ్. నెల్లూరు కావలి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డిల మధ్య పోరాటం టామ్ అండ్ జెర్రీ ఫైట్ ని తలపిస్తోందట. అయితే అధికార పార్టీని ఇరుకున పెట్టే క్రమంలో ఆ మాజీ ఎమ్మెల్యేనే చిక్కుల్లో పడుతున్నాడట. ఆయన ఎక్కడి నుంచో స్కెచ్ వేసి నియోజకవర్గంలో అమలు చేయాలనుకుంటారు. అందుకు క్యాడర్ను సన్నద్ధం చేస్తారు. బాస్ చెప్పిందే వేదంగా దేనికైనా రెడీ అంటోంది అక్కడ క్యాడర్. తీరా ప్రత్యర్థిని మట్టి కరిపించాలనే వ్యూహం బెడిసికొట్టడంతో క్యాడర్ మాటేమో గానీ లీడర్ సైతం కష్టాల్లో పడుతున్నాడట. పట్టు నిలుపుకోవాల్సిన చోట అధికార పార్టీకి టార్గెట్ అవుతున్నారట. కావలి నియోజకవర్గం ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి, ఆ తర్వాత కాంగ్రెస్కు పెట్టని కోటలా మారింది. ఏపీ విభజన తర్వాత సీన్ మారింది. కొత్తవారికి అవకాశం కల్పించే ఇక్కడి ఓటర్లు వైసీపీకి అండగా నిలిచారు. మహామహులను కాదని 2 సార్లు రామిరెడ్డి ప్రతాప్ రెడ్డిని గెలిపించారు. అయితే గత సార్వత్రిక ఎన్నికల్లో రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి పరాజయం పాలుగాగా కావ్య కృష్ణారెడ్డి టీడీపీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. నెలలో 15 రోజులు నియోజకవర్గంలో ఉంటూ పార్టీని చక్కదిద్దే పనిలో పడ్డ రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి అడుగులు తడబడుతున్నాయట. అధికార పార్టీని ఇరుకున పెట్టాలని భావించిన ప్రతిసారి ఆయనే బొక్కబోర్లా పడుతున్నారట. అజ్ఞాతంలో ఉంటూ క్యాడర్కి ఆదేశాలిస్తున్నారు తప్ప ఎక్కడా డైరెక్ట్గా ఫీల్డ్లోకి దిగటం లేదనే ప్రచారం జరుగుతోంది. బిల్డర్, వ్యాపారవేత్తగా ఉన్న రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఫుల్ టైం పొలిటీషియన్గా ఉన్నారు. ఓటమి తర్వాత వ్యాపారాలపై ఆయన దృష్టి పెట్టారట. ఓడిన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇప్పుడు ఆయన్ని నమ్మిన క్యాడర్ అడుగడుగునా అవస్థలు ఎదుర్కొంటోంది. ఎక్కడో ఉంటూ ఆయన ఇచ్చే సూచనలు పాటిస్తున్న క్యాడర్ కొత్త కష్టాలను కొని తెచ్చుకుంటోంది. అధికార పార్టీకి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తూ కేసులు పెట్టించుకుంటున్నారు. జలదంకి మండలం అన్నవరం క్వారీలో డ్రోన్ వీడియోలు తీసుకువెళ్లేందుకు వెళ్లిన వైసీపీ నేతలు పీకల్లోతు చిక్కుల్లో పడ్డారు. శ్రీకృష్ణుని జన్మస్థానానికి వెళ్లాల్సి వచ్చింది. డైరెక్ట్గా ఎమ్మెల్యే దగ్గుపాటి కావ్య కృష్ణారెడ్డి జోలికి వెళ్లటంతో తోకతొక్కిన పాములా ఆయన రియాక్ట్ అయ్యారట. తన మీద హత్యాయత్నం చేసేందుకు ప్రతాప్ కుమార్ రెడ్డి మనుషులను పంపించారంటూ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. క్వారీ ప్రదేశంలో కత్తులు కూడా లభ్యమయ్యాయంటూ వెల్లడించారు. దీనిపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి సైతం A5గా ఉన్నారంటూ డీఎస్పీ వ్యాఖ్యానించారు. దీంతో రామిరెడ్డి కూడా పరారీలో ఉన్నట్లు ప్రకటించారు. కష్టకాలంలో లీడర్ లేకపోవడంతో నమ్ముకున్న క్యాడర్ రామిరెడ్డి మీద అనుమానాలు వ్యక్తం చేస్తోంది. కావలి నియోజకవర్గంలో వైసీపీ పరిస్థితి చూస్తే ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టుగా తయారైంది. ముందుండి నడిపించాల్సిన లీడర్ నియోజకవర్గానికి దూరంగా ఉండటంతో పార్టీ కార్యక్రమాలు చేసేందుకు క్యాడర్ కూడా వెనకడుగు వేస్తోందన్న ప్రచారం జరుగుతోంది. మాజీ ఎమ్మెల్యే వేసే ప్రతి ప్లాన్ ఫెయిల్ అవుతూ ఉండటంతో అధికార పార్టీ నుంచి కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే పలువురు వైసీపీ నేతలు, కార్యకర్తలు కేసుల్లో ఇరుక్కున్నారు. అధికారం చేతిలో ఉన్నప్పుడు అన్నీ తానై వ్యవహరించిన కీలక నేతలందరూ ఇప్పుడు ముఖం చాటేశారు. పరిస్థితిని గమనించిన అధిష్టానం అప్రమత్తమైంది. రీజనల్ కోఆర్డినేటర్ కార్మూరి నాగేశ్వరరావు నేరుగా రంగంలోకి దిగారు. క్యాడర్, లీడర్ మీద కేసులు పెడుతున్నారని జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. నియోజకవర్గంలో ఏం చేసినా అది తనకే రివర్స్ అవుతున్నట్టు ఉందట కావలిలో మాజీ ఎమ్మెల్యే పరిస్థితి. అధికార పార్టీని ఇరుకున పెట్టే క్రమంలో అడుగడుగునా బాణాలు రివర్స్లో వచ్చి తగులుతున్నాయి. మొన్న తుమ్మలపెంటలోని శిలాఫలకం విషయంలో కూడా అలాగే జరిగింది. వైసీపీ నేతలపై కేసులు నమోదు చేసి జైలుకు పంపారు. ఫలితంగా రోజురోజుకి నియోజకవర్గంలో లీడర్పై నమ్మకాలు సన్నగిల్లుతున్నాయట. దీనిపై జిల్లా నాయకత్వం, అధినేత దృష్టి సారించే వరకు వెళ్ళింది. భవిష్యత్తులో ఈ నియోజకవర్గ పరిస్థితి ఎలా ఉంటుందో, పార్టీని ఎలా చక్కదిద్దుతారో అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే ఫుల్ టైం పొలిటీషియన్గా మారతారా, లేక ఎప్పట్లాగే పార్ట్ టైం పొలిటీషియన్గా అవుట్డేటెడ్ రాజకీయాలు చేస్తారా అనేది చూడాలి. ఇప్పటికే చాలా వరకు క్యాడర్ కేసుల్లో ఇరుక్కుని ఇబ్బందులు పడుతోంది. ఇరుకున పెట్టే ప్రయత్నం చేసి ఇరుక్కుపోతున్నారు. అధికార పక్షాన్ని ఇరుకున పెట్టాలంటే అనేక మార్గాలున్నాయి. పక్కా ప్రణాళికలు ఉండాలి, వ్యూహరచన ఉండాలి, నిరంతర పర్యవేక్షణ ఉండాలి, దానికి తోడు పరిశీలన ఉండాలి.
అలాంటివి ఏవీ లేకుండా లీడర్ ఎక్కడో ఉంటూ క్యాడర్ చేత ప్లాన్లు అమలు చేయాలని చూస్తూ బోల్తా పడుతున్నారు. ఊబిలో ఇరుక్కుపోతున్నారు. క్యాడర్ మేల్కుంటుందా లేదా లీడర్ మేల్కుంటాడా అనేది చూడాలి.